హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ చాలా వరకు ఎమర్జ్ అవుతున్నాయి. ఈ స్టార్టప్ కంపెనీస్ ఉన్న బిగ్గెస్ట్ డౌట్స్ ఏంటంటే మనకి ఏదైతే పేరెంట్ కంపెనీ ఉంటుందో, లేదు అంటే మనకి ఏదైతే ఎంఎన్సీ కంపెనీ ప్రాజెక్ట్ తెచ్చుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ జెన్యూనా కాదా, ఆ కంపెనీ జెన్యూనా కాదా, మనకి ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత మనకి చివరికి వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా అన్నది చాలా మంది బిగ్గెస్ట్ డౌట్స్. ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఈరోజు మనం ఈ వీడియోలో గైస్ స్క్రీన్ మీద చూసినట్టయితే ఇక్కడ నేను ఒక కంపెనీని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. జాగ్రిటీ హ్యూమన్ నీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. అంటే ఈ కంపెనీ నాకు ప్రాజెక్ట్ ఇస్తుంది అనుకుందాం. సో ఈ కంపెనీ గురించి ఎలా సెర్చ్ చేయాలి? చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు మీ గూగుల్ వాడుతుంటారు కదా, గూగుల్లోకి వచ్చి ఆ కంపెనీ పేరు కొట్టాను. ఇక్కడ నేను జాగ్రిటీ హ్యూమన్ నీడ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కొట్టాను, ఎందుకంటే ఈ కంపెనీ నాకు ప్రాజెక్ట్ వస్తుంది ఒకటి. సో కొట్టగానే మనకి ఇలా డిస్ప్లే వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ద కంపెనీ చెక్ అని, జూబ్రా కాప్ అని, క్విక్ కంపెనీ అని, ఫాల్కన్ ఎబిట్స్ అని ఇలా చాలా కంపెనీస్ వస్తాయి. సో ఈ ఏంటంటే ఈ ఒక వెబ్సైట్స్ కంపెనీ ఒక డీటెయిల్స్ ని మనకి చెప్పడానికి చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మన కంపెనీ చెక్ అన్న వెబ్సైట్ కి వెళ్తున్నా. ఇక్కడ కొట్టినట్టయితే ఇక్కడ చూస్తే మీకు ఓపెన్ అయ్యి ఉంది ఒక పేజ్. ఇక్కడ ఏమవుతుందంటే డీటెయిల్స్ ఇక్కడ చూడండి. జాగ్రిటీ హ్యూమన్ నీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఈ కంపెనీ పేరు. కంపెనీ స్టేటస్ అంటే ఈ కంపెనీ వర్కింగ్ లో ఉందా లేదా అని చెప్తుంది. స్ట్రైక్ ఆఫ్ అంటే ఈ కంపెనీ క్లోజ్ అయిపోయిందని చెప్తుంది. కంపెనీ ఒక కేసు అంటే కంపెనీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 4 years 2 months అవుతుంది అన్నారు. అంటే ఈ లెక్క ప్రకారం ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి February 2019 లో స్టార్ట్ అవ్వాలి. సో అదే మీరు కింద చూసుకుంటే ఇక్కడ కూడా మెన్షన్ చేస్తారు చూడండి. జాగ్రిటీ హ్యూమన్ నీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ అండ్ స్ట్రైక్ ఆఫ్ కంపెనీ ఎస్టాబ్లిష్ ఆన్ 12th February 2019. అంటే ఈ కంపెనీ 12th February 2019 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కంపెనీ ఎవరు రన్ చేసేవారు అంటే అలా కిందికి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ చూడొచ్చు. డైరెక్టర్స్ ఆఫ్ జాగ్రిటీ హ్యూమన్ నీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. సో ఈ పార్ట్నర్స్ గురించి మన డీటెయిల్స్ తెలుసుకోవాలంటే చాలా సింపుల్. ఈయన మీద మనం క్లిక్ చేసినట్టయితే మనం ఇలా ఈ పేజ్ మీద డీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ చూసినట్టయితే పర్సన్ నేమ్ ఉంది, పర్సన్ ఒక అబౌట్ డీటెయిల్స్ అంటే ఎక్కడ స్టే చేస్తున్నారు, ఈ డిన్ నెంబర్ ఏంటి అని డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. ఇలా కిందకి వచ్చిన చూసినట్టయితే ఇతని పేరు మీద ఇప్పటి వరకు ఒక కంపెనీ మాత్రమే ఉంది. అంటే ఆ కంపెనీ జాగ్రిటీ మాత్రమే. ఇంకా ఇతని పేరు మీద ఏ కంపెనీస్ లో ఇంత ముందు కానీ ఇప్పుడు కానీ. అంటే ఈ రోజు మనం చూసినట్టయితే ఈ రోజు మన ఏప్రిల్ మంత్ లో చూస్తున్నాం, ఏప్రిల్ 2023లో. ఈ రోజు చూసినట్టయితే ఇతని పేరు ఒక కంపెనీ ఉందన్నమాట. ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. సో ఈ కంపెనీ ఏంటంటే జాగ్రిటీ హ్యూమన్ నీడ్స్ అది స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు ఇతని గురించి ఇంకా ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకుంటే మనం గూగుల్లోకి వెళ్ళి ఎప్పుడు నార్మల్ గా సెర్చ్ చేస్తాం కదా, సో అలానే ఆ పర్సన్ పేరు అన్న సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే జాగ్రిటీ హ్యూమన్ నీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని మళ్ళీ వచ్చింది. మళ్ళీ జాగ్రిటీ అని వచ్చింది, లెండి కాలేజ్ వచ్చింది, అన్టైటిల్డ్ అని చెప్పి ఏదో వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదో వచ్చింది, సత్యరఘువీర్ అని వచ్చింది. అంటే మీకు ఇలా డీటెయిల్స్ వస్తుంది. సో దీంట్లో మీకేనా ఈ పర్సన్ కి సంబంధించి డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయి అంటే మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ కానీ లేదు ఫేస్బుక్ కానీ ఇంకా అదర్ డీటెయిల్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి, ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలానే మీరు ఇంకో చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్సన్ మీద ఏదైనా పోలీస్ కేసు ఉందా, లేదా ఏదైనా టెఫ్ట్ కేసు ఉందా, లేదా ఏదైనా కోర్టు కేసు ఉందా అనేది మీరు చూడాలి అంటే ఆ పేరు పెట్టేసి దాని మీద కేసు అని పక్కన పెట్టండి. సో ఇన్ కేస్ మీ అదృష్టం బాగుంది, వాళ్ళ పేరు మీద ఏదైనా కేసు ఉంది, ఆ కేసు కానీ ఆన్లైన్ లో రిజిస్టర్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఏమంటున్నారు, ఇట్ లుక్స్ లైక్ దేర్ ఆర్ ఇన్ మెనీ గ్రేట్ మ్యాచెస్ ఫర్ యువర్ మ్యాచ్. అంటే ఇతని పేరు మీద ఎలాంటి కేసులు కానీ ఏమీ లేవు. నేను దీన్ని కంప్లీట్ గా నమ్మని చెప్పట్లేదు. అంటే కేసు ఆన్లైన్ లో రిజిస్టర్ అయిందా లేదా అనేది మనకి తెలియదు. ఒకటి ఇది ఏంటంటే జస్ట్ బేసిక్ చెక్. అంటే మనకి ఎవరికి డబ్బులు ఇవ్వకుండా మనం ఎక్కడ బయట తిరగకుండా ఆన్లైన్ లో బేసిక్ చెక్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ అంటాను నేను. మీరు చూసారు కదా, ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ ప్రాసెస్ లో మీరు కానీ చేసుకోగలిగితే మీరు మోసపోయే ఛాన్సెస్ అన్నది తగ్గుతుంది. అంటే అందరూ మోసపోతారని చెప్పలేం, కానీ మన అదృష్టం పోగొక ఏదైనా కంపెనీ ఫ్రాడ్ కంపెనీ మన దగ్గరికి వచ్చి మీకు మేము ప్రాజెక్ట్ ఇస్తాం, లేదా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ప్రాజెక్ట్ ఇస్తాం అంటే మీరు తక్కువ వరకు ఎక్కువ డబ్బులు వస్తాయని మాత్రం ఆశించకండి. అది ఎక్కడ పాసిబుల్ కాదు. చాలా కంపెనీస్ అంటే పర్సన్సే కంపెనీ పెట్టి ఏదో చిన్న కంపెనీ పెట్టారో దాని మీద మోసాలు చేయడం చేస్తున్నారు. అంటే మీకు ఇంత చిన్న వర్క్ చేయండి ఇంత ఎక్కువ డబ్బులు వస్తాయి అంటారు. అది అసలు నమ్మొద్దు. ఏ కంపెనీ అయినా ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. కంపెనీ పేరు అడగండి, కంపెనీ జిఎస్టీ అడగండి, కంపెనీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అడగండి. అవి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఆ పర్సన్ ఒక డీటెయిల్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసి మీకు అంత జెన్యూన్ అనిపిస్తే మీరు ఇక్కడ ఫోన్లో ఏ ట్రాన్సాక్షన్ చేయొద్దు, ఏ పేమెంట్ చేయొద్దు. మీరు ఆఫీస్కి వెళ్ళండి. వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు అనుకోండి, పేమెంట్ చేయండి ఆన్లైన్, అస్సలు చేయకండి. ఇక్కడే చాలా మంది మోసపోతున్నారు.
అందువల్ల ఏంటంటే, మీరు ఆన్‌లైన్ పేమెంట్స్ అయితే ఫస్ట్ టైమ్ అయితే చేయకండి. ఆఫీస్‌కెళ్ళండి, డీటెయిల్స్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి అక్కడ పేమెంట్ చేయండి. ఒక్కసారి అగ్రీమెంట్ అన్నీ అయిపోయాయనుకోండి, మీరు ఎక్కడి నుంచి పేమెంట్ చేసినా ఒకటే. అందువల్ల ఏంటంటే, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీరు నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. దీనివల్ల నాకు ఫ్యూచర్‌లో వీడియోస్ చేయడానికి మంచి హెల్ప్ అవుతది. అలానే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లోని మీరు పెడితే, దానికి మేము ఆన్సర్స్ ఇవ్వడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. థాంక్ యూ.